అవునన్నా, నాకు తెలిసి సందీప్ రెడ్డి వంగ గారు కాబట్టి మనం చూసే ఉంటాం. అర్జున్ రెడ్డిలో యానిమల్లో ఆయన ఎమోషన్ గానీ ఆయన యాక్షన్ గానీ సరిగ్గా సెట్ అయ్యిద్ది మేబీ. ఇప్పుడు మన రణబీర్ కపూర్ గారితో వచ్చిన యానిమల్ మూవీలో మొత్తం వాయిలెన్స్, చంపుకోవడాలు, ఫైట్స్ ఇవన్నీ చాలా ఘోరంగా చూపించారు పీక్ స్టేజ్ లో. ప్రభాస్ అన్నతో అట్లా చూపిస్తే సెట్ అవుతుంది అంటే స్టోరీ ఒక సూపర్ కాప్ గురించి కాబట్టి మేబీ ఎమోషన్స్ అండ్ డిసిప్లిన్ ఉండొచ్చు. వంగ గారు కాబట్టి ఎలాగో వైలెన్స్ ఉంటుంది అనుకోండి, కొద్దిగా రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రభాస్ నుంచి. ఇప్పుడు మన మృణాల్ ఠాకూర్ గారు ఇందులో హీరోగా చేస్తున్నారు. అవును, అయితే మృణాల్ ఠాకూర్ గారు చేసిన హాలీవుడ్ లో చేసిన ప్రతి మూవీ మంచి గుర్తు కొట్టింది. ఇది ఈ మూవీలో కూడా అదే కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం చూసే ఉంటాం మృణాల్ ఠాకూర్ గారిది సీతారామం గానీ, నెక్స్ట్ హాయ్ నానా గానీ, తన యాక్టింగ్ గానీ బాగా చేస్తారు. ఈ సినిమాలో కూడా బాగా సెట్ అవుతుంది ప్రభాస్ గారు యాక్టింగ్ కి. ఇప్పుడు మన చూసుకుంటే స్పిరిట్ మూవీలో విలన్ గా కొరియన్ హీరోని తీసుకొస్తున్నారు కదా. మన ప్రభాస్ అన్నకి ధీటుగా బాడీ అన్న, ఫైట్స్ అన్న అన్ని వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ టైం? మనం ట్రైన్ టు భూషణ్ సినిమాలో చూసే ఉంటాం ఆ హీరో ఫైటింగ్ గానీ, ట్రైన్ లో స్టాపింగ్ గానీ ఎలా ఉండిద్దో. ప్రభాస్ అన్న మనం తెలుసు కదా, యాక్షన్ ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ పడిద్ది. అయితే టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్ లో మన ప్రభాస్ అన్నయ్య ఉంటాయి మొత్తం. ఆయన రికార్డ్స్ అయినా బ్రేక్ చేసే ఛాన్స్ ఉందంటారా? 100% ఛాన్స్ ఉంది, ఎందుకంటే అక్కడ సందీప్ రెడ్డి వంగ కదా. ఓకే, ప్రభాస్ అన్న మూవీస్ లో మీకు నచ్చిన మూవీ అంటే ఏం చెప్తారు? నాకు అంటే కల్కి ఇష్టం, ఇంకా అన్ని చూస్తాను. ప్రభాస్ అన్న మూవీస్ లో మీకు నచ్చిన ఒక డైలాగ్ ఏంటో చెప్తారు? వీలైతే ప్రేమిద్దాం చూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.